నిన్న యాదగిరిగుట్టలో వేద పాఠశాలతో పాటు వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన నిన్న ముఖ్యమంత్రి చేయడం జరిగింది. వేద పాఠశాలకి అక్కడ యాదాద్రిలోనే ఆయన శంకుస్థాపన చేస్తే రెండో విడతలో 2.5 లక్షల ఇందిరమ్మ ఇండ్లు హైదరాబాద్ పరిధిలో 1,00,000 ఇండ్ల నిర్మాణం క్యాబినెట్ నిన్న నిర్ణయం తీసుకోవడం జరిగింది. గుడిసెల్లో ఉంటున్న 15,000 కుటుంబాలకు ఈ విడతలోనే ఇండ్లు. జూన్ 2 నాటికి 1,00,000 ఇందిరమ్మ ఇండ్ల గృహ ప్రవేశాలు. గతంలో ప్రారంభించి మధ్యలో నిలిచిపోయిన ఇండ్లకు కూడా నిధులు. గతంలో కొన్ని కట్టుకున్నారు, ఇంటి దగ్గర బేస్మెంట్ లెవెల్ లేచింది, పిల్లర్ లెవెల్ లేచి అది అటు కాకుండా అయిపోయింది. అప్పుడున్నటువంటి ప్రభుత్వం ఇవ్వలేదు పైసలు. ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం సైతం కూడా మీరు మధ్యలో కట్టి వదిలేసినటువంటి వాటికి వర్తించదని చెప్పేసి కొంతమంది చాలామంది దాదాపుగా వేల సంఖ్యలోనే ఉన్నారు. వాళ్ళకు కూడా ఒక ఉపశమనం అనుకోవచ్చు ఇదైతే. వాళ్ళకు కూడా ఈ యొక్క పథకంలో ఇందిరమ్మ ఇండ్ల పథకంలో వాళ్ళను కూడా చేర్చి మిగతా ఉన్నటువంటి బిల్లులను ఇవ్వాలని చెప్పేసి రాష్ట్ర సర్కార్ నిన్న నిర్ణయం తీసుకోవడం జరిగింది. అంతేకాకుండా జూనియర్ కాలేజీల్లోని మధ్యాహ్న భోజన పథకానికి మంత్రివర్గం ఓకే. క్వాలిటీ కరెంటు కోసం ఆర్డీఎస్ పథకంలో చేరిక. పాలమూరు రంగారెడ్డి భూసేకరణకు 587 కోట్లు. గోదావరి పుష్కరాల ఏర్పాట్ల కోసం 1000 కోట్లు. అలాగే డీసీఎంఎస్లు మార్క్ఫెడ్లో హకాలో డిఆర్ఐసి విలీనం. క్యాబినెట్ నిర్ణయాలను వెల్లడించిన మంత్రులు. ఈ అన్నిటిపైన నిర్ణయించడం జరిగింది. ఈ అన్నిటిపైన మీరు కాసేపు కూకొని బాగానే మాట్లాడిళ్ళు, పన్ని బఠానీలు తీసుకుంటూ కాదనట్లేము. కానీ ఇప్పుడు దీనికంటే ముందు కావాల్సింది ఏంటిది? ఒక పక్కన వర్షం వస్తూ ఉన్నది, కళ్ళాల్లో ఆరబోసినటువంటి ధాన్యం ఎక్కడ ధాన్యం అక్కడనే ఉన్నది. వాటిని ఎట్లా కొనాలి, ఎక్కడ అమ్మాలి, వాటి ఎక్కడ ఏం కొరత ఉన్నది? లారీల కొరత ఉన్నదా, హమాలీల కొరత ఉన్నదా, గన్ని బ్యాగుల కొరత ఉన్నదా, లేదా మిల్లులలో కొరత ఉన్నదా, లేదా నిజంగా కూడా రైతుల యొక్క ప్రాబ్లం ఉన్నదా? వీటన్నిటిపైన కూడా మీకు చర్చ జరగాలి కదా క్యాబినెట్లో జరగాల్సినటువంటిది. ఇప్పటికిప్పుడు ఇక్కడ కావాల్సినటువంటి మధ్యాహ్నం జూనియర్ కాలేజీల్లో మధ్యాహ్న భోజనం కోసం ఎవరు కూడా రోడ్లు ఎక్కలేదు. కాలేజీలలో మాకు బువ్వ పెట్టమని ఎవరైనా ఎక్కిಲ್ಲ రోడ్డు మీదకి. కానీ రైతన్న మాత్రం రోడ్డు ఎక్కిపోయి మా ధాన్యం కొనండి అని చెప్పేసి కన్నీళ్ళు గారుస్తూ ఉన్నాడు, రైతులు ఏడుస్తూ ఉన్నారు. ఒక పక్కన ఎప్పుడు వర్షం వస్తుందో తెలియదు. నిన్న మొత్తం మబ్బు చేసేసరికి రైతన్న మాత్రం నిజంగా అసలు ఎంత ఆందోళనలో ఉన్నాడంటే కేవలం మబ్బును చూసి మొగులను చూసి వర్షం పడ్డట్టు అవుతుంటే 6 కాలం కష్టపడి పండించినటువంటి పంట అంతా కొట్టుకుపోతుంది కావచ్చు అని చెప్పేసి రాత్రంతా నిద్రపోకుండా పగటి అక్కడ ఉండి కాపలు కాసుకుంటూ రాత్రి పగలన్నటువంటి తేడా లేకుండా అక్కడ పరదాలు కప్పుకొని పంటను రక్షించేటువంటి పనిలో ఉన్నాడు. సో అటువైపు ఆలోచించాలి క్యాబినెట్ భేటీలు, ఆ విధంగా ఆలోచించాలి తప్పించి మధ్యాహ్న భోజనం పెడతామా, ఈ టెండర్లు వేద్దామా, 587 కోట్ల రూపాయలు దేనికోసం? భూసేకరణ కోసం. ఇప్పటికిప్పుడు కావాలి వాటిని కూడా. కానీ ఇప్పుడు ఇమ్మీడియట్గా తొందరగా కావాల్సినటువంటిది ఏంటిది? ఇది కదా కావాల్సింది, రైతులకు సంబంధించినటువంటి విషయం కదా ఆలోచించాల్సింది. రెండో విడతలో 2,50,000 ఇందిరమ్మ ఇండ్ల మంజూరుకు రాష్ట్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ప్రతి నియోజకవర్గానికి 2,000 చొప్పున ఇండ్లను కేటాయించారు. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం ప్రారంభించి గోడలు స్లాబ్ దశలో నిలిచిపోయిన వాటిని కూడా పూర్తి చేయాలని మంత్రివర్గం నిర్ణయం తీసుకున్నది. హైదరాబాద్ మహానగరం క్యూరు పరిధిలోని 24 నియోజకవర్గాల్లో అల్పాదాయ వర్గాల వారి కోసం 1,00,000 ఇండ్లు నిర్మించి ఇచ్చేందుకు ఆమోదం తెలిపింది. శనివారం సెక్రటేరియట్లో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన 3:30 గంటల పాటు జరిగిన క్యాబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ వివరాలు మంత్రులు వాకిటి శ్రీహరి, అడ్డూరు లక్ష్మణ్తో కలిసి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీడియాకు వెల్లడించడం జరిగింది. ఏం నిర్ణయాలు తీసుకున్నాం అనేటువంటి విషయాన్ని కూడా ఈ క్యాబినెట్లో నిర్ణయించడం జరిగింది. రాష్ట్రంలో విద్యుత్ సరఫరా లైన్లను మెరుగుపరచడం, రైతులకు, పరిశ్రమలకు, గృహాలకు నాణ్యమైన కరెంటు అందించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఆర్డీఎస్ఎస్ పథకంలో తెలంగాణ చేరాలని నిర్ణయించారు. మొదటి విడతగా పాలమూరు రంగారెడ్డికి 587 కోట్లు కేటాయిస్తూ క్యాబినెట్ ఆమోదం తెలిపింది. అంతేకాకుండా గోదావరి పుష్కరాల కోసం 1000 కోట్ల నిధులు. జూనియర్ కాలేజీల్లో మధ్యాహ్న భోజనానికి క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇస్తే మధ్యలో నిలిచిపోయిన ఇండ్లకు కూడా నిధులు ఇవ్వబోతా ఉన్నారు. గత ప్రభుత్వంలో పునాదులు పూర్తయి గోడలు స్లాపులు పడిన ఇందిరమ్మ ఇండ్లకు 3 లక్షలు, గోడలు పూర్తయి స్లాపులు నిలిచిపోయిన డబుల్ ఇండ్లకు 2 లక్షల చొప్పున సాయం అందిస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. అసంపూర్తిగా ఉన్న ఇందిరమ్మ ఇండ్లను పూర్తి చేసేందుకు నియోజకవర్గానికి 500 ఇండ్లకు నిధులు కేటాయిస్తూ కేబినెట్ తీర్మానించింది. తొలి విడతలో నిర్మాణం ప్రారంభించి ఇందిరమ్మ ఇండ్లలో జూన్ 2 నాటికి దాదాపు 1,00,000 ఇండ్ల గృహ ప్రవేశాలు చేయనున్నట్లు మంత్రి తెలిపారు. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కిరమీర్ మండలం కోఠారి గ్రామంలో కోలం ఆదివాసులకు ప్రభుత్వం కట్టించిన 28 ఇందిరమ్మ ఇండ్లను జూన్ 1న ప్రారంభించాలని కేబినెట్ నిర్ణయించినట్టు చెప్పారు. జూన్ 1న సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర మంత్రులందరూ అక్కడికి వెళ్ళి ఈ కార్యక్రమంలో పాల్గొంటారట.
క్యాబినెట్లో తీసుకున్నటువంటి నిర్ణయాలు కనుక ఇవి కనబడతా ఉన్నాయి. ఇంతకుముందు నేను చదివింది రాష్ట్రంలో వివిధ దఫాలుగా చేసిన సర్వేల ప్రకారం 15,000 కుటుంబాలు గుడిసెల్లో నివాసం ఉంటున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. వెంటనే ఆ కుటుంబాలన్నిటికీ ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలు అందించాలని కేబినెట్ తీర్మానించింది. గుడిసెలు లేని ఆదర్శ రాష్ట్రంగా తెలంగాణను నిలపాలని నిర్ణయిస్తే రాష్ట్రంలోని అన్ని జూనియర్ కాలేజీల్లో మధ్యాహ్న భోజన పథకం అమలు చేయాలి. ప్రభుత్వ పాఠశాలలతో పాటు అన్ని జూనియర్ కళాశాలలో విద్యార్థులకు ఉదయం అల్పాహారంతో పాటు పాలు అందించాలని నిర్ణయించింది. రాష్ట్రంలోని డీసీఎంఎస్లను మార్కెట్ఫేర్లో తెలంగాణ రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్లను హోకాలో విలీనం చేయాలని క్యాబినెట్లో నిర్ణయించడం జరిగింది. ఇప్పుడు ఏం చేస్తారు? ఇప్పుడు మనకు స్కూళ్ళల్లో పోతే పాఠశాలలోకి పోయినట్టయితుంటే ఫ్రీగానే ఫుడ్ పెడతారు. మధ్యాహ్నం కోడిగుడ్డు ఇచ్చి అన్నం పెట్టి పప్పుతోటి నీళ్ళ చారుతోటి పోసి పిల్లలకు భోజనం పెడతారు, ఒక పూట భోజనం. ఇప్పుడు ఒక భోజనం కోసం పిల్లలు స్కూల్కు పోవాలా, లేకపోతే మెరుగైనటువంటి చదువు కోసం పోవాలా? అంటే చదువుకు సంబంధించినటువంటి దాంట్లో ప్రభుత్వం యొక్క పాలసీగా ఉండాలి. ప్రభుత్వం పెట్టేటువంటి బడ్జెట్లో సైతం కూడా ఆ విధమైనటువంటి నిధులు కేటాయించాలి. టీచర్లు ఉండాలి, ప్లే గ్రౌండ్స్ ఉండాలి, ప్రైవేటు స్కూల్స్ని తలదన్నేలాగా టీచర్స్ ఉండాలి. ముందుగా విద్యాబోధన సరిగ్గా ఉన్నట్టయితుంటే పాఠశాలలు కానీ కళాశాలలు కానీ బాగుపడతాయి. ఇప్పుడు ఇన్ని రోజుల బట్టి పాఠశాలల్లో అన్నం పెడతా ఉన్నారు, సన్నన్నంతో పెడతా ఉన్నాం. ముఖ్యమంత్రి మనవడు ఏం తింటాడో, ఇప్పుడు ఉన్నటువంటి పాఠశాలలో ఉన్నటువంటి పిల్లలు కూడా అవే బియ్యంతో అన్నం పెడుతున్నామని చెప్పేసి చెప్తున్నటువంటి ప్రభుత్వాలు, మరి మీ మనవడు చదివేటువంటి స్కూల్ లాగా ప్రభుత్వ స్కూళ్ళల్లో ప్రభుత్వ స్కూళ్ళు సైతం కూడా ఆ విధంగా ఎందుకు తీర్చిదిద్దకూడదు? మీ సంబంధించినటువంటి పిల్లల్ని అదే ఎందుకే గవర్నమెంట్ స్కూల్లో ఎందుకు వేయకూడదు? అంటే కేవలం అన్నం వరకు పెట్టేసి మేము ఏమని చెప్తారు, కాస్మెటిక్ ఛార్జీలు ఇచ్చేస్తాను. గురుకులాల్లో కాస్మెటిక్ ఛార్జెస్ అంటే ఈ కాస్మెటిక్ ఛార్జెస్ ఎవరు కూడా అడగల, కానీ పిల్లలకు నాణ్యమైనటువంటి విద్య కోసం ఆలోచిస్తూ ఉన్నారు. ప్రైవేట్ స్కూళ్ళకు సంబంధించిన రిజల్ట్స్ని గవర్నమెంట్కి ఉన్నటువంటి రిజల్ట్స్ని ఒక్కసారి కనుక కంపేర్ చేసినట్టయితుంటే నక్కకు నాగలోకానికి ఉన్నటువంటి తేడా కనబడతా ఉంటుంది. మరి టీచర్కి ఇచ్చేటువంటి జీతాలు లక్షలు. మరి చదువు దగ్గరికి వచ్చేసరికి ఏమవుతా ఉన్నది అంటే ఇక్కడ మౌలిక వసతులు సరిగ్గా లేక, సార్లు సరిగ్గా రాక, చదువు సరిగ్గా చెప్పక, ముందుగా ప్రభుత్వం అటువైపుగా ప్రభుత్వ స్కూళ్ళ వైపు నడవండి అని చెప్పేసి సరైనటువంటి అవగాహన కల్పించక ఈ విధమైనటువంటి పరిస్థితి ఏర్పడతా ఉన్నది. సో వాటిపైన భేటీలు కావాలి, వాటిపైన నిర్ణయం తీసుకోవాలి. కానీ భోజనం పెట్టి వదిలేస్తామంటే ఇది సరైనటువంటిది కాదు. సరే పెట్టాలి, బాగానే ఉంటుంది, పెట్టాలి, కానీ అదే కోణంలో ఇటువైపు కూడా ఆలోచిస్తే బాగుంటుంది అనేది మన ఆలోచన. సరే ఏదేమైనప్పుడు కూడా నిన్న ఈ యొక్క క్యాబినెట్ భేటీలో ఈ విధమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం జరిగింది.